నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ హాజరయ్యారు. ముందుగా సిపి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ ఆలపించారు. వీటన్నిటిపైన కూడా ప్రభావం చూపింది. వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ వ్యవస్థను చేసుకుంటూ మేక్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని ముందుకు తీసుకొని మన దేశంలో స్వయం ప్రతిపత్తి సాధించడానికి మనం ఎంతో ప్రగతి సాధించాము. ఎన్నో ఇండస్ట్రియల్ హౌసెస్ మన దేశంలో ఈరోజు ఏర్పాటైనాయి. మనము ఇప్పుడు పైన ఎగిరే డ్రోన్ కూడా మన దేశంలో తయారు చేసుకున్న పరిస్థితిలో మనం వచ్చాం. మన హైదరాబాద్లో రాకెట్ కూడా తయారు చేసి గత నెలలో మన హైదరాబాద్ కుర్రాళ్ళు ఇద్దరు రాకెట్ని ఇక్కడ తయారు చేసి ఎగిరించే పరిస్థితికి వచ్చింది. మన దేశంలో రాకెట్లకు సంబంధించినటువంటి శాటిలైట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మనం తయారు చేస్తున్నాం. పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్కు సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా మన తెలంగాణలో ఉత్పత్తి చేసి మనం ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన సైబరాబాద్ లిమిట్స్లోనే మనము ప్రపంచంలో వాడబడే ఔషధాలలో 30% మనం కేవలం సైబరాబాద్ నుంచి ఎగుమతి చేస్తున్నాం. అంటే మీరు ఊహించుకోవచ్చు. అంతేకాకుండా కోవిడ్ సమయంలో ఇదే మన ప్రదేశం నుంచి భారత్ బయోటెక్ అనే సంస్థ ప్రపంచానికి